హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ ఆలు చికెన్. ఆలు అంటే బంగాళదుంపలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలో విటమిన్ సి, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను వేసి ఫ్రై చేయాలండి. మీరు చేసే చికెన్ క్వాంటిటీకి తగ్గ బంగాళదుంప ముక్కలను మాత్రం వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా ఉన్నవారు ఈ కర్రీ తింటే కొంచెం లావుగా అవుతారండి. బాగా వేగిన తర్వాత చిటికెడు ఉప్పు, పసుపు వేసి వేయించుకొని వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే నూనెలో బాగా నీట్గా వాష్ చేసుకున్నటువంటి చికెన్ను నీరంతా పోయిన తర్వాత అందులో వేసి బాగా వేయించుకోవాలండి. 10% వేగితే సరిపోతుంది. వేయించుకొని వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో హోల్ గరం మసాలాను వేస్తానండి. సాజీరా, కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను, కొంచెం కరివేపాకును, పచ్చిమిర్చిని వేయట్లేదండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. మూత పెట్టుకుని వేయించుకోవాలి. అదే టైంలో తీసి పెట్టుకున్నటువంటి చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా చికెన్కి కారం, ఉప్పు, పసుపు పట్టేలాగా ఒకసారి అంతా మొత్తాన్ని కలిపి 1 కప్పు దాకా పెరుగుని వేయాలండి. పెరుగు ఎక్కువ వేసినా బాగుంటుంది. పచ్చిమిర్చిని నేను ఇక్కడ 6-5 దాకా వేస్తున్నాను. స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేగుతున్నటువంటి ఆనియన్స్లో ఫ్రెష్గా నూనెటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా వేపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. గరం మసాలాని 2 స్పూన్స్ దాకా వేస్తున్నానండి. టమాటా ప్యూరీని 1 కప్ దాకా వేస్తున్నానండి. పచ్చివాసన రాకుండా వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసి వేగింది లేనిది ఒకసారి చూసుకొని కారం, ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి స్పైసీని తగ్గించి చేసుకోవడం కరెక్ట్ అండి. తర్వాత వేయించుకున్నటువంటి ఆలు ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసినండి. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుసుగా కావాలి చపాతీలోకి అంటే కొంచెం వాటర్ పోసుకొని పులుసులా చేసుకోవచ్చండి. అంతేనండి, ఆలు చికెన్ కర్రీ రెడీ. ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.